See the applications of metal bridge. So first point is the balance point is always measured opposite to unknown resistance. Unknown resistance. For example, this is one left gap resistance. This is right gap resistance. And R1 is unknown and R2 is known. అనుకుందాం ఇది unknown, ఇది known. సో దీనికి against గా ఇక్కడ this is balancing length X, remaining it is 100 minus X. So opposite to unknown, this is the balancing length. So whenever you are taken X is balanced means the bridge is balanced. When we say that the balancing length means bridge is balanced. Bridge is balanced. Okay. So దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు R1 by R2 P by Q is equal to X by 100 minus X. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇవి రెసిస్టెన్స్ రేషియో, ఇవి లెంగ్త్ రేషియో కదా, రెసిస్టెన్స్ రేషియో లెంగ్త్ రేషియోకి ఎలా ఈక్వల్ అవుద్ది డౌట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సమ్ రోతో మల్టిప్లై చేయండి. రో స్టాండ్స్ ఫర్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్ అనుకుందాం, మనం సమ్ వేరియబుల్. కాబట్టి రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్ కొట్టిపోతే మిగిలేదు రెసిస్టెన్సే కదా. కాబట్టి ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు. అండర్స్టాండ్? ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమిటంటే ఈ రిలేషన్ లో R1 R2 కన్నా ఎక్కువ అయింది అనుకోండి, R1 వాల్యూ R2 కన్నా ఎక్కువైతే ఈ X వాల్యూ పెరుగుద్ది, 100 మైనస్ X వాల్యూ తగ్గుద్ది. అంటే ఇది బ్యాలెన్స్ పాయింట్. దిస్ ఇస్ ద పాయింట్, బ్యాలెన్స్ పాయింట్ అక్కడ వచ్చింది. దట్ ఈస్ బ్యాలెన్స్ పాయింట్. ఇప్పుడు కండిషన్ చూడండి, ఇఫ్ R1 గ్రేటర్ దాన్ R2 దీనికన్నా ఎక్కువైతే బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ టువర్డ్స్ రైట్. బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ టువర్డ్స్ రైట్. ఒకవేళ R2 R1 కన్నా ఎక్కువైంది అనుకోండి, ఇది ఎక్కువ ఉన్నది అనుకోండి, తగ్గింది అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ పాయింట్ ఇటువైపు వస్తుంది. ఇఫ్ R1 లెస్ దాన్ R2 దెన్ the balance point shift towards left. Shift towards left. అలాగే ఇప్పుడు ఈ R1 కి ప్యారల్ గా సమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఎప్పుడైతే రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే వాల్యూ తగ్గుద్ది, సిరీస్ లో కలిపితే పెరుగుద్ది. కాబట్టి ఇఫ్ సమ్ R resistance, if R is connected in parallel
టు R1 కి ప్యారల్ గా R కలిపారు. ఇలా ప్యారల్ కలిపిన రెసిస్టెన్స్ షంట్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ షంట్. ప్యారలల్ రెసిస్టెన్స్ షంట్ అంటారు. సో అప్పుడు ఏమైంది, ఈ వాల్యూస్ తగ్గుద్ది. సో అప్పుడు ఎఫెక్ట్ ఏం రాస్తారంటే R1 by R plus R1 which is less than R2. అప్పుడు కూడా రెసిస్టెన్స్ తగ్గింది కాబట్టి బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్. ద బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్. రాయడం పాయింట్స్ రాయండి. ఏమైందో రాయడం. నెక్స్ట్ ఇప్పుడు ఈ R1 ని హీట్ చేద్దాం. ఇది తీసేసి నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ R1 ఈజ్ హీటెడ్, హీట్ చేస్తారు. హీట్ చేస్తే రెసిస్టెన్స్ పెరుగుద్ది. ద రెసిస్టెన్స్ increases, then the balance point resistance పెరిగింది కాబట్టి లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ పెరిగితే బ్యాలెన్స్ పాయింట్ అటువైపుకి వెళ్తుంది. షిఫ్ట్ టువర్డ్స్ రైట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ వైర్ రెసిస్టెన్స్ 6, ఇది R2. ఇది ఏం చేస్తారంటే ఇఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ ద లెఫ్ట్ గ్యాప్ is R, the balancing length is L. Now the left gap resistance is cut into n equal parts.
is cut into n equal parts. The resistance of each part is R by n. అంటే R ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ L, రైట్ గ్యాప్ R2 అలాగే ఉంది. బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేసాం, కట్ చేస్తే ఈ రెసిస్టెన్స్ R by n అయింది. అంటే రెసిస్టెన్స్ తగ్గిందా పెరిగిందా? డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయినప్పుడు లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ తగ్గితే బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ టువర్డ్స్ రైట్. ఇఫ్ R by n is connected in left gap లో కనెక్ట్ చేశారు అంటే కట్ చేసి ఇక్కడ పెట్టారు. అప్పుడు ఈ పాయింట్ కాస్త ఇది జరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గింది కాబట్టి. దెన్ ద బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఈజ్ L1. ఇందాక బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎంత? L. ఇప్పుడు L1 L కన్నా తక్కువ. Therefore L1 is less than L. ఈ రెండు పాయింట్స్ కూడా యాడ్ చేయండి. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. విల్సన్ బ్రిడ్జ్ ని, మీటర్ బ్రిడ్జ్, సెల్స్ బేస్ సమ్స్ కొన్ని చేద్దాం. దీంట్లో మనకి మీటర్ బ్రిడ్జ్ కొన్ని కాన్సెప్ట్ క్లియర్ అయింది. సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ విల్సన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్ అండ్ సెల్స్. ఈ మూడు, ఎందుకంటే ఈ వీక్ సిలబస్ ఆ మూడింటి మీద ఎక్కువ వస్తాయి. ఆల్మోస్ట్ 75% అవే వస్తాయి. ముందు రన్నింగ్ టాపిక్ మీటర్ బ్రిడ్జ్ కాబట్టి అది చూద్దాం, తర్వాత విల్సన్ బ్రిడ్జ్, తర్వాత సెల్స్. ఓకేనా? డౌట్ ఉంటే అడగండి. ఓకే, సో ది అదర్ ఫార్మ్స్ ఆఫ్ విల్సన్ బ్రిడ్జ్ అంటే విల్సన్ బ్రిడ్జ్ ని ఇంకో రంగా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇది కూడా నోట్ చేసుకోండి. ది అదర్ ఫార్మ్ ఆఫ్ విల్సన్ బ్రిడ్జ్ అదేంటంటే ఇలాగున్నా విల్సన్ బ్రిడ్జ్ R R R R R. Across here you are connected battery. It is also Wilson bridge. It is balanced P by Q is R by S card is in effect to. Whenever P by Q is R by S is satisfied, this is in effect to. ఈ సర్క్యూట్ మనం ఎలా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. అంటే మధ్యలో రెసిస్టెన్స్ ఉన్నా యూజ్ లేదు, నీకు కరెంట్ పోవట్లేదు కానీ రెసిస్టెన్స్ తో మనకు పని లేదు. కాబట్టి ఈ రెండు సిరీస్, ఆ తర్వాత రెండు ప్యారలల్, ఇంప్లైస్ R effective becomes equal to R. ఈ రెండు సిరీస్ తర్వాత ప్యారలల్.
R effect is R. అలాగే ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ కి ఆ కాంబినేషన్ కి ప్యారల్ గా ఇంకోటి కనెక్ట్ చేశారు అనుకోండి. యు కనెక్ట్ ఇలా ఉంది. దిస్ ఈజ్ R R R R R. దీనికి అక్రాస్ గా ఇంకో రెసిస్టెన్స్ కలిపారు ఇలాగా. దెన్ ఫైండ్ ఎఫెక్ట్ అక్రాస్ AB అన్నారు అనుకోండి. ఫైండ్ ఎఫెక్ట్ అక్రాస్ AB. AB దగ్గర ఎఫెక్ట్ అడిగారు అనుకోండి. ఈ పై పార్ట్ అంతా విడ్త్ రేంజ్, దానికి ఎఫెక్ట్ వాల్యూ R వచ్చింది. కానీ ఇదంతా తీసేసి R పెట్టారు. ఆ వచ్చిన R ఈ R కి ప్యారలల్. సో దిస్ ఇస్ ఈక్వివలెంట్ టు దిస్ ఈజ్ R, whereas this is also R. This is A, B. చూడండి, పై పార్ట్ తీసేసి R, దీన్ని బట్టి దీని ప్యారలల్ R. R ప్యారలల్ అంటే R effect becomes equal to R/2. ఓకే, అలాగా కొన్ని సర్క్యూట్ సింప్లిఫై చేయడానికి మనకి వీటి చాలా యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఫార్మ్. థర్డ్ వన్, all are identical resistors ఇలా ఇచ్చారు. ఇది కూడా మనకి విడ్త్ బ్రిడ్జ్ అవుతుంది. ఎలా అంటే యు నేమ్ దిస్ యాజ్ దిస్ ఈజ్ B, దిస్ వన్ ఈజ్ C అండ్ దిస్ ఈజ్ D అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి కరెంట్ ఎలా ఎంటర్ అవుతుంది అంటే యు ఆర్ కనెక్టెడ్ ఎ బ్యాటరీ అక్రాస్ AC. ఇలా కనెక్ట్ చేస్తారు అనుకున్నాం. చేస్తే సో ఇలా ఉన్న ఈ సర్క్యూట్ విడ్త్ బ్రిడ్జ్ లో ఎలా మార్చంటే చూడండి, A నుంచి B కి ఒక రెసిస్టెన్స్ ఉంది. A to B one resistor, that is R. అలా A to D ఇంకో రెసిస్టెన్స్ ఉంది, that is R. B నుంచి D కి ఒక రెసిస్టెన్స్ ఉంది, that is R. B నుంచి C కి ఒక రెసిస్టెన్స్ ఉంది, that is C, that is R. నెక్స్ట్ ఇంకేమున్నాయి? A to B ఓ రెసిస్టెన్స్ అయిపోయింది. మరి వాట్ అబౌట్ C to D? చూడండి, ఇది C, D. So that is one more resistance, R. So across AC you are connected battery. అంటే దిస్ సర్క్యూట్ ఈజ్ ఈక్వివలెంట్ టు విడ్త్ బ్రిడ్జ్. అంటే ఇలా ఇచ్చిన సర్క్యూట్ దేనికైనా కానీ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ R కావాలి, R1, R2, R3, R4, R5 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు P వాల్యూ R1, అలాగే B కి C కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ R2 వాల్యూ Q కి ఈక్వల్. అలాగే A కి D కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ R వాల్యూ R4 కి ఈక్వల్. అంటే P/Q R/S చెప్పడం గురించి. అలాగే C కి D కి మధ్య రెసిస్టెన్స్ R5 దేనికి ఈక్వల్ అవుతుంది? S కి ఈక్వల్ అవుతుంది. మరి ఈ BD మధ్య ఉన్న రెసిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే గల్వనోమీటర్ రెసిస్టెన్స్. కాబట్టి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అనుకుంటే R1 వాల్యూ సే 2 ohms ఇచ్చారు అనుకోండి, ఇది 4 ohms, ఇది 3 ohms, ఇది 6 ohms అనుకోండి. సో 2/4 P/Q వాల్యూ 2/4, R/S వాల్యూ 3/6. సో దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/2. but P/Q R/S సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్. అక్కడ
రెసిస్టెన్స్ ఏ 7 ohm ఉన్నా 10 ohm ఉన్నా మనకు సంబంధం లేదు. ఈ రేషియో సాటిస్ఫై అయింది కాబట్టి ఇది తీసేయండి. తీసేస్తే ఈ సర్క్యూట్ మనం గీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఈక్వివలెంట్ సర్క్యూట్. P వాల్యూ వచ్చి 2 ohm, Q వాల్యూ 4 and R వాల్యూ 3, S వాల్యూ 6. ఈ రెండు సిరీస్ 6, ఈ రెండు సిరీస్ 9, ఆ తర్వాత రెండు ప్యారలల్. సో దట్ R effective becomes 6 into 9 by 6 plus 9 15. 6 plus 9 15. So 3 5 times, 3 3 times. So its value is 18 by 5 ohm. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. అంటే ఇలా ఉన్న సర్క్యూట్ వాల్యూస్ ఇవి ఇచ్చి గివెన్ R1 is 2 ohm and R2 is 4 ohm and R3 is 7 ohm, R4 is 3 ohm, R5 value 6 ఇచ్చారు. This is given అనుకోండి. ఫైండ్ ఎఫెక్ట్ అక్రాస్ AC అన్నారు. ఫైండ్ ఎఫెక్ట్ అక్రాస్ AC అంటే A కి C కి మధ్య ఎఫెక్ట్ ఎంత అన్నారు. సర్క్యూట్ ఎలా ఇచ్చారు, వాల్యూస్ ఇలా ఇచ్చి ఎఫెక్ట్ కట్టమన్నారు అనుకోండి. దీన్ని ఎలా మార్చుకుని ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఉన్నా లేనట్టు. అప్పుడు ఈ రెండు సిరీస్ తర్వాత రెండు కాదు. నోట్ చేయడం ఎగ్జాంపుల్. డౌట్ ఉంటే అడగండి. సార్ సార్ ఇక్కడ అదే కింద నేను విధంగా మార్చుకొని చేయాలి సార్ సమ్మం ఎలాగిచ్చినా కూడా. అంటే ఆ ఫార్మేట్ లో ఇస్తే ప్రాబ్లం లో ఇచ్చింది అలా ఇచ్చారనుకో, అది వీడ్స్ బ్రిడ్జా కాదని వెరిఫై చేయడానికి అలా గీసుకుంటాం. నీకు ఆల్రెడీ అటువంటి సమస్య 2-3 చేస్తున్నాం అనుకో, నీకు ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది. అది గీయట్లేదు ఫస్ట్ టైం కాబట్టి దాన్ని అలా మాడిఫై చేసుకుని ఓహో R3 ఇన్ఎఫెక్టివ్ అంటే ఎందుకు ఇన్ఎఫెక్టివ్ అయింది, P/Q R/S సాటిస్ఫైడ్ కూడా R3 నుంచి కరెంట్ వెళ్ళదు. కరెంట్ వెళ్ళినప్పుడు R3 ఉన్నా లేనట్టే అని R3 తీసేసి మళ్ళీ ఈ సర్క్యూట్ చేసుకుంటాం. 2 4 సిరీస్ 3 6 సిరీస్ తర్వాత రెండు కార్లు. సార్ మరి R2 దగ్గర ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుగొమంటే చెప్పు. R2 దగ్గర సార్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుగొమంటే R2 దగ్గర రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటావు? R2 దగ్గర కాదు, అడిగింది RAC దగ్గర. ఓకే సార్, అది కాదు నేను అనేది అడిగింది ఏసీకి అక్రాస్ గా ఎఫెక్టివ్. ఓకే సార్, ఓకే చెప్పు. అంటే సార్ ఏంటి డౌట్ ఏంటి? చెప్పరా సరిపోయిందా? సరిపోయింది. P/Q R/S ఈక్వల్ అవ్వకపోతే చెప్పమ్మా, సరిపోయిందా? గట్టి మాట్లాడు. P/Q R/S ఈక్వల్ అవ్వకపోతే ఎలా చేయాలి? చెప్పు. P/Q R/S ఈక్వల్ అవ్వకపోతే ఎలా చేయాలి సార్? చెప్పు. మాట్లాడరా సార్. P/Q R/S ఈక్వల్ అవ్వకపోతే ఎలా చేయాలి? ఈక్వల్ అవ్వకపోతే మళ్ళీ కిర్చాఫ్ లా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సార్ ఓకేనా? ఇది ఈక్వల్ అయితే కేసెస్ మనం మాట్లాడేది. ఈక్వల్ అవ్వని కేసెస్ అని మళ్ళీ విల్సన్ బ్రిడ్జ్ లో లూప్ వానికి ఒక కిర్చాఫ్ లా టోటల్ కరెంట్ I = V/R ఎఫెక్టివ్.
ఇది బ్యాలెన్స్ అయిన కేసుని మాట్లాడుతున్నా అది ఓకేనా. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. ద గివెన్ సర్క్యూట్ ది కరెంట్ త్రూ galvanometer ఈజ్ the potential difference A and B. ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ కిర్చాఫ్ లాస్ అప్లికేషన్. ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A and B. AB మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతున్నారు. So this is one resistor, this is one battery, and this is one more resistor 2 ohm, this is 1 ohm, this is 9 volts battery, and this is 3 volts, and one more resistor which is equal to 2 ohm, and this is B. A కరెంట్ వెళ్తుంది. ఇలాగా ఎంత కరెంట్ వెళ్తుందో వాడు ఇచ్చాడు 2 ఆంపియర్. ఓకే, అంటే ఇప్పుడు ఏబి మధ్య పొటెన్షియల్ అడిగారు. ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏబి. ఇటువంటిది నిన్న మీకు ఒక సమ్ చెప్పాను నేను, అది మీకు గుర్తుందో లేదో ఒకసారి మళ్ళీ చూడండి. ఈ కిర్చాఫ్ లా అప్లికేషన్ అమ్మా. సో ఇటువంటి వాటికి ఏం చేస్తారంటే మనకి కిర్చాఫ్ వోల్టేజ్ అప్లికబుల్ అయ్యేది క్లోజ్ లూప్ కి. మరి ఇక్కడ లూప్ క్లోజ్ అవ్వలేదు, అయినట్టుగా మీరు ఊహించుకోండి. ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక బ్యాటరీ ఎగ్జిమ్ చేసుకోండి. ఈ బ్యాటరీ పొటెన్షియల్ విఏబి అనండి. సో మొత్తం క్లోజ్ లూప్ అప్లై చేయండి. ఇది నెగటివ్ పాజిటివ్ ఎలా వెళ్తుంది. ఓకే, సో కరెంట్ డైరెక్షన్ లో లూప్ డైరెక్షన్ ఎలా ఉంది. దిస్ ఈజ్ లూప్ డైరెక్షన్. లూప్ డైరెక్షన్ లో కరెంట్ ఉంటే మైనస్ 1 into 2 రెసిస్టెన్స్ కరెంట్. నెగిటివ్ నుంచి పాజిటివ్ క్రాస్ చేస్తాం లూప్, అంటే ఇంక్రీజింగ్ పొటెన్షియల్ +9. సో ఈ 2 ఆంపియర్స్ ఇలా పాస్ అవుతుంది మొత్తం. సో 2 into 2 లూప్ డైరెక్షన్ కరెంట్ కాబట్టి -2 into 2 and positive to negative కాబట్టి -3. so same 2 amperes is flowing in this. so again in the direction of loop current is there, -2 into 2, so is equal to there was plus VAB equal to 0. ఇప్పుడు చూడండి, నెగిటివ్ టు పాజిటివ్ బ్యాటరీ అనుకుంటే దానికి పొటెన్షియల్ విఏబి. ఈ లూప్ ఇలా తీసుకుని ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఇది. ఇప్పుడు ఆ విఏబి అక్కడ నుంచి మిగిలిన టర్మ్స్ అది తీసుకెళ్ళిపోండి. సో విఏబి ఈజ్ ఈక్వల్ టు that వెళ్తే +2 -9 +4 +3 +4 అటు వెళ్ళిపోతాయి. సో 7 11 13 -9 that is 4 volts. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ తొమ్మిది. అర్థం కాదు అడగండి. ఇక్కడ బ్యాటరీ ఇవ్వడు ఉన్నట్టు ఊహించుకోండి. కరెంట్ ఎలా వెళ్తుందంటే ఇది పాజిటివ్ పొటెన్షియల్ అవుద్ది, ఇది నెగిటివ్ అవుతుంది. కరెంట్ ఎలా వేస్తారు, కరెంట్ ఒకవేళ కరెంట్ ఇలా వేస్తుంది అనుకోండి, ఇది పాజిటివ్ అవుద్ది, ఇది నెగిటివ్ అవుతుంది. సో అజ్యూమ్ దట్ నేను డాటెడ్ లైన్ తీస్తానంటే లేని బ్యాటరీ ఉన్నట్టు ఊహించుకున్నాం, అందుకని లూప్ క్లోజ్ అవ్వాలి కాబట్టి. సెకండ్ లా అప్లికబుల్ ఈజ్ ఫర్ క్లోజ్ లూప్, నాట్ ఫర్ ఓపెన్ లూప్.
ఓకేనా? డౌట్ ఉంటే అడగండియా. అలాగే ఫైండ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఫైండ్ రెసిస్టెన్స్ between A and B. A and B మధ్య రెసిస్టెన్స్ కావాలి. సర్క్యూట్ is like this. This is 2 ohm, 4 ohm. This is another resistance. And this is another one. And this is B, A. So values are 2 ohm, 2 ohm, 8 ohms, and this is 2 and 4. AB మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అడిగారు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు సర్క్యూట్స్ ఏం చేస్తారంటే ఏ రెండింటి మధ్య రెసిస్టెన్స్ అడిగారో ఆ రెండింటికి అక్రాస్ గా బ్యాటరీ ఉన్నట్టు ఊహించుకోవాలి. అజ్యూమ్ దట్ a battery is connected across AB. ఓకే, ఇప్పుడు బ్యాటరీ నుంచి కరెంట్ ఎలా స్టార్ట్ అయింది? మెయిన్ కరెంట్ జంక్షన్ వచ్చింది, I1 I2 గా విడిపోయింది. ఈ I2 ఎలా వెళ్తుంది? ఒకే కరెంట్ కంటే రెండు సిరీస్. I1 ఎలా వెళ్ళింది? ఇక్కడికి వచ్చింది, మళ్ళీ జంక్షన్ వచ్చింది, మళ్ళీ I3 I4 గా విడిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ I3 కరెంట్ ఎలా ట్రావెల్ చేసి ఎలా వచ్చింది? ఈ I4 I2 కలిసి మళ్ళీ సమాన కరెంట్ అయింది. దాన్ని సింప్లిఫై చేసి రాశారనుకోండి, ఇక్కడ మనకి కరెంట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే సేమ్ కరెంట్ అయితే సిరీస్ అని ఎందుకు చెప్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు 2లో I1 పాస్, I2 పాస్ అవుతుంది కాబట్టి రెండు సిరీస్, కాబట్టి పై సర్క్యూట్ సింప్లిఫై చేసి ఇలా రాయండి. ఇక్కడ 8, ఇక్కడ 4, రెండు సిరీస్ అంటే 4, ఇక్కడికి ఎంటర్ అయ్యే కరెంట్ I. ఓకే, ఇది I1, ఇది I2. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చాక దీంట్లో I3 పాస్ అవుతుంది, రెండు సిరీస్, ఇది 4, ఇది 4. ఇప్పుడు పాయింట్ ఇక్కడున్నా ఒకటి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు చూడండి, ఇది 4, ఇది 4, ఇది 4, ఇది 4. అంటే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ డిస్టెన్స్ బ్రిడ్జ్. R/S. మరి దీంట్లో నుంచి కరెంట్ వెళ్తుందా? అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? దీన్ని తీసేయండి, దీన్ని ఎఫెక్టివ్ అంటే ఉన్నా చేస్తే ఈ రెండు. హలో హలో, ఏ సెక్షన్ రా నువ్వు? I2? నిజంగా I2 నువ్వు? పెట్టండి చూడు. చెప్పాలి సార్. చెప్పమ్మా. ఇప్పుడు మీది నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందా? బోర్డు చిన్నది అయిపోయింది, స్క్రీన్. అవునా? ఏదో ఉన్నట్టుండి అలాగా బాగానే ఉందా? చిన్న కేదర్నాథ్ చెప్పరా, క్లారిటీ లేదు సార్. ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే ఏదైనా చిన్న ప్రాబ్లం సమాధానం చెప్పాలి కదా. అరే బాబు సార్,
రాము నీ దగ్గర ఎలా వస్తుంది? రాము సార్ ఉన్నానండి. రాముడు ఏది బాగా వస్తుందా? ఇంకొద్దిగా క్లారిటీ కావాలా, చిన్నది. అది కాదు, నీ దగ్గర బాగానే వస్తుందా? అంటే నాకు ఎలాగొచ్చిందో వాళ్ళకి అలాగే కనిపిస్తుందండి. అరే నీకు ఎలా వస్తుంది అంటున్నాను. నాకు కొద్ది బ్లర్, చిన్న బ్లర్ కనిపిస్తుంది. బాగానే ఉంది స్క్రీన్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పిల్లల దగ్గర నెట్ వీక్ గా ఉంటే బ్లర్నెస్ వస్తుంది. ఎప్పుడా దేవర్ష సార్ అంతే కదా? సార్తో ఒకసారి మాట్లాడు. సార్ సార్ అక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్ వేసాం కదా సార్, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే చూడు, ఇక్కడ I ఎంటర్ అయింది, జంక్షన్ వచ్చింది, I1 I2 గా విడిపోయింది. ఇదే I2 ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది చూడు. కానీ రెండాటిలో ఒకే కరెంట్ పాస్ అవుతుంది. కానీ రెండు ఎలా ఉన్నట్టు సిరీస్. 2 to సిరీస్ అంటే 4 అవుతుంది. ఓకేనా? 4 ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ జంక్షన్ వచ్చింది, I3 I4 గా విడిపోయింది. ఈ I3 అదే I3 రెండాటిలో పాస్ అవుతుంది. అంటే అప్పుడు ఈ రెండు సిరీస్ 4 అవుతుంది. కాబట్టి 8 అలా ఉంచు. కానీ ఈ బ్రాంచ్ లోకి ఏమవుతుంది? I3 వెళ్తుంది, ఈ బ్రాంచ్ లోకి I4 వెళ్తుంది. ఓకేనా? సో ఇందులోకి I2 వెళ్తుంది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలంటే చూసుకో ఒకసారి. అక్రాస్ హియర్ బ్యాటరీ కనెక్ట్ చేసాను. ఇది సిమిలర్ టు దట్ ఆఫ్ బ్రిడ్జ్ లా ఉందా లేదా? ఇది P, ఇది P, ఇది Q, ఇది R, ఇది S. రెసిస్టెన్స్ అనుకో. P/Q = R/S. సాటిస్ఫై అయిందా లేదా? అప్పుడు ఈ రెండు సిరీస్ అవుతాయి. అంటే మధ్యలో ఉన్న ఉపయోగం లేదు, కానీ ఇన్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని తీసేసి మళ్ళీ G. అప్పుడు రెండు ప్యారలల్, ఎఫెక్టివ్ వాల్యూ 4 అవుతుంది. ఓకే. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. The current in the main circuit shown ఇది ఒకసారి ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ అయ్యేది. ఈ మోడల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మీ దగ్గర యాప్స్ ఉంటే దాంట్లో ప్రీవియస్ మెయిన్స్ కూడా కొట్టి కరెంట్ ఎలక్ట్రిసిటీ చేస్తుండండి. 2019, 18, 20 అలా ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు చదువుతున్న దానికి బ్యాలెన్స్ అవుతుందా లేదా? దిస్ ఈజ్ 1 amp, దిస్ ఈజ్ 1.3 amp. ఫైండ్ I. ఇది సర్క్యూట్. ఫైండ్ I. ఈ I కనుక్కోవాలి. ఎలా వస్తుంది చెప్పండి? కిర్చాఫ్ కరెంట్ లా వాడండి. ఇది జంక్షన్. ఈ జంక్షన్ కి రెండు కరెంట్స్ వస్తున్నాయి. ఆ వచ్చిన కరెంట్ I1 అనుకుందాం. ఇది జంక్షన్ నుంచి వెళ్ళిపోతున్న కరెంట్. సో ఈ కాల్ దిస్ జంక్షన్ యాజ్ A, B, C. మొత్తం 3 జంక్షన్ ఉన్నాయి. అట్ జంక్షన్ ఏ దగ్గరికి 2 వస్తుంది, I1 వెళ్ళిపోతుంది. అంటే 2 + 2 becomes equal to I1. Implies I1 = 4 ampere. ఇప్పుడు I1 B జంక్షన్ దగ్గర వస్తుంది. B జంక్షన్ నుంచి 1 ampere ఎలా వెళ్ళిపోయింది? ఇలా ఎంత వెళ్ళిందో మనకు తెలియదు. దాన్ని I3 అనుకో, I2 అనుకో. సో జంక్షన్ B దగ్గర ఇది జంక్షన్ దగ్గర వచ్చే కరెంట్స్, ఈ రెండు జంక్షన్ కి వెళ్ళిపోయే కరెంట్స్. I1 is sum of 1 + I2. I1 అంటే ఆల్రెడీ 4, 1 + I2 implies I2 is 3 ampere. అంటే ఇప్పుడు ఈ కరెంట్ మనకు తెలిసింది 3 ampere. ఇప్పుడు జంక్షన్ C తీసుకోండి. ఈ 3 amperes ఎలా వస్తుంది? 1.3 ఎలా వెళ్ళిపోతుంది? I ఎలా వెళ్ళిపోతుంది? మళ్ళీ ఇక్కడ జంక్షన్ థియరం అప్లై చేస్తే దెన్
at junction C, incoming current is 3 amperes. I2 is sum of 1 plus 3 plus I. But I2 are already calculated as 3. 1.3 plus I. Then I value becomes equal to 3 minus 1.3. 1.7 ampere. Purely based on Kirchhoff's first law. Kirchhoff's first law. Note చేయనా డౌట్ ఉంటే అడగండి. ప్రమోద్ చెప్పరా, ప్రమోద్ చెప్పు. చెప్పు. కృష్ణమూర్తి సార్ అక్కడ I2 3 amps అక్కడ ఇచ్చాడు సార్ మనకి. ప్రాబ్లం ఇచ్చాడు. ఏది 3 అని డయాగ్రామ్ యాసిస్ ఎలా ఉందో అలా ఇచ్చాడు. ఓకే సార్. మనం I2 మనం కట్టాం 3 ఆంపియర్స్. వాడు ఇచ్చిన ఏంటంటే కరెంట్స్ 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 1.3 ఇచ్చాడు, I ఇవ్వలేదు సార్. ఓకే సార్. 2 ఇచ్చాడమ్మా, 1 ఇచ్చాడు, 1.3 ఇచ్చాడు, I ఇవ్వలేదు. మనం ఏం కట్టాం? I1 కట్టాం, I2 కట్టాం, దానికి I కట్టాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఇలా సర్క్యూట్ ఇచ్చారా? నేను తీసుకెళ్ళి బ్యాటరీ, దానికి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇలా ఇచ్చారు. ఫైండ్ కరెంట్ ఇన్ ద మెయిన్ సర్క్యూట్. బ్యాటరీ EMF వచ్చి 10 ohms, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm. ఫైండ్ I. ఫైండ్ మెయిన్ కరెంట్ I. అర్థమైనా సర్క్యూట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి అండి వినాలమ్మా. ఇప్పుడు కరెంట్ ఎలా వస్తుంది? జంక్షన్ వచ్చిన కాడ విడిపోద్ది కరెంట్. అయితే ఈ బ్రాంచ్ ఎంత రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ అంతే ఉంది. సో రెసిస్టెన్స్ ఈక్వల్ అయితే కరెంట్ ఈక్వల్ విడిపోద్ది. కానీ ఇక్కడికి ఇలా వస్తాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ దగ్గర బి దగ్గర ఒకే పొటెన్షియల్ ఉంటుంది. ఏ అండ్ బి ఆర్ ఎట్ సేమ్ పొటెన్షియల్. ఇప్పుడు ఒకే కరెంట్ వెళ్ళింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోంచి I1 వెళ్ళింది అనుకోండి, దీంట్లోంచి కూడా I1 వెళ్తుంది. అప్పుడు 6I1 ఇక్కడ ఉంటుంది, 6I1 ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? 6I1 అని కానీ ఏ దగ్గర బి దగ్గర ఒకే పొటెన్షియల్. ఏ అండ్ బి ఏ దగ్గర బి దగ్గర సేమ్ పొటెన్షియల్ ఉందనుకో, దీంట్లోకి కరెంట్ వెళ్ళదు. ఏంటి రాము, డౌట్లా రాము? whenever A and B are at same potential, no current passes through this 4 ohm. కానీ ఇది ఉన్నా లేనట్టే. సో కరెంట్ ఎలా వెళ్ళిపోద్ది? మళ్ళీ CD are at same potential. Again C and D
are at same potential. So కాబట్టి ఈ కరెంట్స్ ఏమవుతాయంటే, for example, we call this current as I2, that is 0, and this is I3, that is also 0. All the current, because same potential, VA equal to VB implies I2 is 0. అలాగే VC equal to VD implies I3 equal to 0. కాబట్టి ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇలా వెళ్ళిపోతుంది కరెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్, రెండు రెసిస్టెన్స్ ఏం చేస్తారు, ఇన్ ఎఫెక్ట్ అంటారు. ఉన్నా యూజ్ లేదు. ఇప్పుడు ఈ రెండు లేకుండా సర్క్యూట్ గీసారు అనుకోండి, the above circuit becomes 6, 6, 6. Again, this is 6, 6, 6. It is connected to battery of internal resistance R, which is equal to 1 ohm. This is equal to 10 ohm. ఈ మూడు సిరీస్ కాబట్టి 18. ఈ మూడు సిరీస్ కాబట్టి 18. Again, that is connected to battery internal resistance R 1 ohm. This is 10 ohm. 18, 18 parallel అంటే 9 ohm. ఇది 1 ohm. ఇది 10. 9, 1 series కాబట్టి 10. But I value becomes equal to 10 by 10, 1 ampere. ఇది ఫైనల్ ఆన్సర్. ఇదే అడిగిన I. ఈ I ఎంత అన్నాడు, ఈ I 1 ఆంపియర్. డౌట్ ఉంటే అడగండి. So this is a circuit given. Find I in the given loop. Find I in the given loop. I calculates here. Find I in the given loop. Loop పేరు ఏం పెడతారు? ABCA. ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడికి వచ్చింది. ఏ డైరెక్షన్ ABCA అన్నది యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు కిర్చాఫ్స్ వోల్టేజ్ లో అప్లై చేయాలి. అప్లై KVL వోల్టేజ్ లా. చూడండి, ఇది పాజిటివ్, నెగటివ్. సో లూప్ డైరెక్షన్ లో EMF ఉంది, అంటే పాజిటివ్ క్రాస్ చేసి నెగిటివ్ వైపు వస్తుంది, డిక్రీజింగ్ పొటెన్షియల్ -5. ఈ I ఇందులో నుంచి పాస్ అవుతుంది. మన లూప్ డైరెక్షన్ లాగా ఉంది, కరెంట్ డైరెక్షన్ కాబట్టి సేమ్
కరెంట్ అయితే సేమ్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ ఒకటే అయితే మైనస్ వస్తుంది, -5i. మరి ఎలా వెళ్తుంది? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లూపే మనకి వెళ్తుంది కరెంట్ కూడా, కాబట్టి 1 into i. సో నెగిటివ్ నుంచి పాజిటివ్ క్రాస్ చేస్తే ఇంక్రీజింగ్ పొటెన్షియల్ కాబట్టి +3. మళ్ళీ నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ఇంక్రీజింగ్ పొటెన్షియల్ +6. సో కరెంట్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది కాబట్టి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ లూప్ ఉంది కాబట్టి -i into 3 = 0. సో ఇక్కడ దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 5, -5, -1, -3, -9i. ఇది 9 - 5, 4 + 4 = 0. So 9i = 4, i = 4/9 ampere. ఓకే, డౌట్ ఉంటే హ్యాండ్స్ రైట్ చేయండి అయ్యా. Based on Wheatstone bridge, P and Q are approximately equal. P and Q are nearly equal. The statement aya. Problem statement are nearly equal when R is 500 ohm. The bridge is balanced. Bridge is balanced. Interchanging P and Q. Interchanging P and Q. రెండింటిని interchange చేశారు. The value of R is 505 for balancing. The value of R is 505 for balancing. Find. Yes. ఇది క్వశ్చన్. అంటే ముందు PQ నియర్లీ ఈక్వల్ అన్నాడు. ముందు స్టేట్మెంట్ రాయండి. Write down the statement first. So PQ are nearly equal. R value 500 అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది. PQ ఇంటర్చేంజ్ చేశాక R వాల్యూ 505 కి మళ్ళీ బ్యాలెన్స్ అయింది. అయితే X వాల్యూ ఎంత? So you know that P/Q is equal to R/S. R వాల్యూ ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 500. 500/S. Take this as equation number 1. సార్ ఇంటర్చేంజ్ చేశాడు. PQ లో ఇంటర్చేంజ్ చేశాడు. Q/P.
ఇప్పుడు ఆర్ దేనికి 505 కి బ్యాలెన్స్ అయింది. ఎస్ అదే మారిందల్లా ఆర్ఏ. ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నాడు. సో రెండింటిని మల్టిప్లై చేయండి. P into Q, Q into P, 500 by S, 505 by S. Cancel. So S square becomes equal to 500 into 505. And the value solve చేయండి. దాని రూట్ కట్టండి. 502.5 వస్తుంది ఇయర్లీ. సాల్వ్ చేసి చూడండి మీరు. చూడండి ఇది కూడా బేస్డ్ ఆన్ విడ్త్ బ్రిడ్జ్. క్వశ్చన్ ఏంటంటే టు ఫైండ్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ ఏ బ్రిడ్జ్, ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ ఏ బ్రిడ్జ్, అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే, అంటే దీంట్లో కరెంట్ వెళ్ళకుండా ఉండాలి అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. ఎప్పుడైతే బ్యాలెన్స్ అన్నాడో ది కరెంట్ ఇన్ గలనామీటర్ ఈజ్ 0. మీరు చూసుకోగలండి, ఇదంతా చెక్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే కరెంట్ 0 అయిందో ఈ రెసిస్టెన్స్ ఇన్ ఎఫెక్ట్, అప్పుడు ఇది ఈ రెండు కలిపి సిరీస్ అవుతాయి. ఈ రెండు సిరీస్ అవుతాయి, తర్వాత ప్యారలల్. దాని సర్క్యూట్ చేస్తాను చూడండి. సో ది అబోవ్ సర్క్యూట్ బికమ్స్ 5R plus 12, 15, 16. The current ఎలా ఎంటర్ అవుతుంది, ఇలా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ 5R 12, 15, 16. సో రెండు సిరీస్ కాబట్టి 5 plus 12 17, 17 plus 6 and 15. లేదు ఇంత కాకుండా మనం డైరెక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎలా అంటే P by ఎలా బ్యాలెన్స్ అయిందన్నది P by Q is equal to R by S. P value 5, Q value R plus 12, R value 15, S value 60. ఇది ఇంకో మెథడ్, సెకండ్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. ఏది ఈజీ కూడా చేసుకోండి. ఓకే, సో మనకి ఈ సర్క్యూట్ ఎలా గీసాం అనమాట. అందువల్ల ఇదే మనకి ఈజీ మెథడ్. ఎప్పుడైతే బ్యాలెన్స్ అన్నామో P by Q కూడా R by S. P ప్లేస్ లో 5 ఉంది, R ప్లేస్ లో రెండు కలిపి ఉన్నాయి. ఇది అది Q ప్లేస్ లో రెండు ఉన్నాయి, అది R plus 12. R ప్లేస్ లో 15 ఉంది, S ప్లేస్ లో 60 ఉంది. సాల్వ్ చేస్తే R కట్టండి, ఎంత వస్తుంది? 5 3 320. R value 20 minus 12, that is 8 ohm.
అంటే ఇక్కడ 8 ohm కనెక్ట్ చేస్తే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ P by Q కూడా R by S సరిపోతుంది. ఇప్పుడు మీటర్ బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్ చూడమ్మా. ఇప్పటివరకు కిర్చాఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా, విష్ణు బ్రిడ్జ్ సమ్స్ అయినాయి. Now we'll discuss about meter bridge problem. The point in a meter bridge is in a meter bridge experiment. మీకు ముందు కొన్ని పాయింట్స్ చెప్పాను చూసారు, అవి ఇప్పుడు బాగా ఉపయోగపడతాయి. In a meter bridge experiment, when the resistance, the gaps are interchanged, resistance in the gaps are interchanged. మారిస్తే the balance point increases by 10. Balance point increases by 10 centimeters. The ratio of resistances So first left gap lo, right gap lo, ఇది question statement. Coming to solution. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాడు ఏమన్నాడంటే రెసిస్టెన్స్ ఇన్ ద గ్యాప్స్ ఆర్ ఇంటర్చేంజ్. ఇనీషియల్ గా లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ R1 అనుకోండి, రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ R2 అనుకోండి. సో ఫస్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకుందాం. డిమాండింగ్ ఇట్ ఈస్ 100 minus L. సో ఫస్ట్ డేటా బట్టి చూస్తే R1 by R2 balance is, it is balanced bridge. బ్యాలెన్స్ అనగానే మనకి కండిషన్ రాసుకోవచ్చు, is balanced bridge. So R1 by R2 equal to L by 100 minus L. Take this as equation number 1. తర్వాత resistance the gaps are interchanged. అంటే R1 place లో R2, R2 place లో R1 ఉంది. అప్పుడేమైంది, ఇది పెరిగింది అన్నాడు బ్యాలెన్సింగ్ లెంగ్త్. అంటే L కాస్త ఎంత అయినట్టు ఇంక్రీజెస్ బై 10. L plus 10 అయింది, ఇది 10 తగ్గుద్ది. So that's why after interchanging means this is R2 and this one is R1. After interchange, it is before interchange. Before interchange, this is after interchange. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయగా ఏమైందంటే లెంగ్త్ పెరిగింది అన్నాడు, అంటే L plus 10 అయింది. ఇది L plus 10 అయింది. ఇది 100 minus L minus 10 తగ్గింది. 100 minus L minus 10 తగ్గింది. ఇప్పుడు అని ఈక్వేషన్ రాస్తారు. R2 by R1 equal to L plus 10 by 90 minus L అవుద్దా, 100 minus L minus 90 minus L అవుద్ది. So this is equation number 2. రెండింటిని మల్టిప్లై చేస్తే లెఫ్ట్ పోతుంది, దాన్ని బట్టి L వాల్యూ వస్తుంది. One and 2 multiply చేయండి. 1 into 2 gives, cancel అయిపోతాయి. 1 equal to L by 100 minus L into
L plus 10 by 90 minus L. So simplify చేసి cross multiply చేశారనుకోండి. L plus 10 100 minus L 90 minus L. L square 10L 9000 multiply చేయండి. Minus 100 minus 90L plus L square. L square gets cancelled. ఇది వస్తే 100 అవుద్ది, ఇది కూడా ఇటు వస్తే 200 అవుద్ది. చూడండి 90 plus 10 అంటే 100, ఇంకో 100, 200, L equal to 9000. So cancel. L value equal to 45 centimeter. L ఎప్పుడు ఇక్కడ L అన్నమాట. ఇప్పుడు ఆ L తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేస్తాయి. Substitute L in equation 1. In equation 1, then you will have the ratio of resistances R1 by R2 is equal to 45 by 55. 45 by 55 nothing but 9 by 11. So problem 11 by 9 ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆప్షన్స్ లో 11 by 9 ఉన్నా కూడా రైట్ అవుతుంది. రెండు ఆప్షన్స్ ఉన్నా మోర్ దాన్ 1 అవుద్ది. ఓకే, ఒక్క ప్రాబ్లం చూడండి. When unknown distance and a known distance are connecting the left and right gaps of metal bridge, balance point is 50. The balance point is when unknown in left gap and 6 ohm in right gap. The balancing length is 50 centimeters. The balancing అన్నారంటేనే అర్థం P by Q. Length is 50 centimeters. If 3 ohm resistance is connected parallel to the resistance in the right gap, if 3 ohm is connected in parallel in right gap లో parallel connect చేశారు, then the balance point అంటే బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయితే ఎటే షిఫ్ట్ అవుద్ది. బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ బై ఎంత షిఫ్ట్ అయింది. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చూడండి అమ్మా, క్వశ్చన్ ఒకసారి చదవండి, మీకే క్లారిటీ వస్తుంది. అన్నోన్ ఇన్ ద లెఫ్ట్ గ్యాప్, known in the right gap. కాబట్టి ముందు ఇక్కడ సర్కిల్ బొమ్మ గీసుకోండి. రైట్ గ్యాప్ ఇది, ఇక్కడ 6 ohm ఉంది, ఇక్కడ అన్నోన్ x ఉంది. దిస్ ఈజ్ అన్నోన్. సో దెన్ ద బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఈజ్ 50. కరెక్ట్ గా 50 వచ్చింది ఇచ్చాడు వాడు అక్కడ, 50 సెంటీమీటర్. జనరల్ గా మీటర్ లెంగ్త్ కాబట్టి ఇది కూడా 50 సెంటీమీటర్. కాబట్టి x by 6 is equal to 50 by 50. అన్నోన్ వాల్యూ ఎంత అయినట్టు ఇప్పుడు 6 ohms అయింది.
ఫస్ట్ డేటా నుంచి మనకు తెలిసింది అది. ఇప్పుడు ఏం చేశారంటే ఇన్ ద సెకండ్ కేస్ లెఫ్ట్ అలాగే ఉంచారు, రైట్ 3 ప్యారల్ కలిపారు. ఇప్పుడు లెఫ్ట్ రెసిస్టెన్స్ మనకు తెలిసింది ఎంత 6, రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ ఎంత అయింది అంటే 6 కి ప్యారల్ గా 3 ohm ప్యారల్ కలిపారు, కనెక్టెడ్ 3 ohm ప్యారల్. అప్పుడు చూడండి ఇక్కడ మీకు స్టార్టింగ్ లో కొన్ని పాయింట్స్ చెప్పాను. రెసిస్టెన్స్ ఇది తగ్గింది, ఇది పెరిగింది. సో దీనికి ఎదురుగున్న బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఇది జరుగుతుంది. సో అంతకుముందు 50 ఉండి కాస్త ఈసారి బ్యాలెన్స్ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఎంత షిఫ్ట్ అవుతుంది. సో అంతకుముందు ఇది 50, ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా పెరిగింది అనమాట. అది L1 అనుకోండి, రిమైనింగ్ ఇట్ ఈజ్ 100 మైనస్ L1. సో ఇది తగ్గడం వలన ఇది పెరిగింది. మీకు మార్నింగ్ చెప్పాను R1 గ్రేటర్ దాన్ R10 షిఫ్ట్ టువర్డ్స్ రైట్, ఆ కాన్సెప్ట్ ఇది వాడతాం. మళ్ళీ కండిషన్ రాసుకొని బ్యాలెన్స్ అన్నాం కాబట్టి కెన్ యూజ్ P/Q is equal to R/S. సో P/Q అంటే 6, 3 6 ప్యారల్ అంటే 3 into 6/9, this is 2 ohm. So 6/2 equal to L1 by 100 minus L1. So this is 3 times 300 minus 3 L1 equal to L1 implies 4 L1 equal to 300, L1 equal to 75 centimeter. ఇప్పుడు ఎంత వచ్చినట్టు L1 75 వచ్చింది. సో అంతకుముందు ఎంత ఉంది 50, ఇప్పుడు షిఫ్ట్ ఎంత అయినట్టు 25 సెంటీమీటర్ టువర్డ్స్ రైట్. కాబట్టి షిఫ్ట్స్ బై 25 సెంటీమీటర్ ఇంక్రీజెస్, పెరిగింది కదా తగ్గిందా, టువర్డ్స్ రైట్, టువర్డ్స్ రైట్. ఇలా ఉంటాయి మీటర్ ది సమ్స్, ఆ విధంగా ఉంటాయి. డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయడము. టైం అయింది. రేపు ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్, సెల్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకా మీటర్ బ్రిడ్జ్ అయిన తర్వాత డిస్కస్ ద సెల్ ప్రాబ్లమ్స్, నోట్ చేయండి. అవి రేపు థర్స్డే కదా, థర్స్డే ఫ్రైడే ఇంకా 2 days ఉన్నాయి. సాటర్డే మరి సాటర్డే మనం నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వీక్ సిలబస్ లాగింగ్ వస్తుంది. బట్ రేపు కూడా ఈ ప్రాబ్లమ్స్ డిస్కషన్, సెల్స్ మీద, విషన్ బ్రిడ్జ్ మీద. చూడండి వాయిస్ I1 I2 వాయిస్ ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ అయినాయి. ఈ ప్రాబ్లమ్స్ బేస్ చేసి నీకు పెట్టిన పీడిఎఫ్ లోనే సమ్స్ చేయండి అమ్మా. సిలబస్ ఎలక్ట్రిక్ పవర్, పొటెన్షియోమీటర్ తప్పించి మొత్తం సిలబస్ ఉంది. సో ముందు ప్రజెంట్ వీక్ సిలబస్ అయిన మీటర్ బ్రిడ్జ్, విట్సన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ లాస్ ముందు ఈవేళ ఈ 3 అయినాయి కాబట్టి ముందు ఈ 3 గట్టిగా చేయండి. రేపు కూడా ఈ 3 మీద మనకు వర్క్ జరుగుద్ది. ఎల్లుండి సెల్స్ కుదిరితే రేపే సెల్స్ అవ్వాలి. ఓకే రాము, రాము సార్